హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంక ఇది వచ్చి మార్నింగ్ టిఫిన్కి ఉప్మా అయితే చేశాను. ఇంకా అది పిల్లలకైతే ఫస్ట్ పెట్టేస్తున్నాను. ఇంకా పిల్లలు వచ్చేసి మా అన్వి వచ్చేసి ఆనియన్స్ తినదు, పల్లీలు తినదు, ఏం తినదు. అవన్నీ సైడ్కి పెట్టేస్తుంది. మా ఖుషికి మాత్రం ఆనియన్స్ అంటే పల్లీలు అంటే చాలా ఇష్టం. ఆనియన్స్ ఉట్టి ఆనియన్ అయినా తింటుంది మా ఖుషి. కాకపోతే మా అన్వి మాత్రం ఆనియన్స్ అంటే అస్సలు తినదు. అవి మనం కట్ చేస్తుంటే కూడా వేరే రూమ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంత దానికి పడదు. ఇంకా అందుకే తీసేద్దామని తీస్తున్నాను అన్వి కోసం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇవి జెప్టోలో అయితే తీసుకున్నాను. ఫ్రీగానే వచ్చాయి ఇవన్నీ నాకు. ఎందుకంటే మనకు జెప్టోలో అప్పుడప్పుడు మనకు ఫ్రీ క్యాష్ వస్తుంది కదా, దాంతో ఇవన్నీ అయితే నేను ఫ్రీగా అయితే తీసేసుకున్నాను. అవసరం అప్పుడు అవి ఏవి అవసరం అవి ఫ్రీగా తీసుకున్నాను. ఈరోజు మేము థర్డ్ టైం ఇలా స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాం. ఫస్ట్ బ్లాగ్ ఉంది, సెకండ్ బ్లాగ్ ఉంది, థర్డ్ బ్లాగ్ ఇది. ఇంకా ఇది వచ్చేసి మేము ఈవినింగ్ అట్లా పిల్లల్ని స్విమ్మింగ్కి అయితే తీసుకెళ్ళాము. మా ఇంటి నుంచి ఒక 10-15 మినిట్స్ డిస్టెన్స్లోనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అక్కడికైతే వెళ్ళాము. అక్కడ మనకు డైలీ వెళ్ళచ్చు, అంటే మనం ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళచ్చు. లేకపోతే మనకు కోర్స్ లాగా అంటే మంత్లీ కూడా మనకు పే చేస్తే కూడా మనకు అక్కడ వాళ్ళు స్విమ్మింగ్ అనేది నేర్పిస్తారు. ఇంతకుముందు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే స్విమ్మింగ్ ఒకటే ఉండే. ఇప్పుడు మనకు అది టెన్నిస్ కూడా నేర్పిస్తున్నారు. టెన్నిస్ అలాగే షటిల్ అవన్నీ కూడా నేర్పిస్తున్నారు. అక్కడ వేరే సైడ్ ఉంటుంది అది. ఇంకా ఫస్ట్ మేమే వచ్చాము ఇక్కడికి. ఇంకా మేమే స్టార్ట్ చేయాలి. మా దగ్గరనే మేము ముందే ఫస్ట్ వెళ్ళినప్పుడే ఇంకా డ్రెస్సెస్ ఇంకా అవి క్యాప్స్ అవన్నీ అయితే ఫస్టే తీసేసుకున్నాము. జస్ట్ అక్కడ మనకు ఒక్కరికి 150 అయితే పే చేయాలన్నమాట. సో ఇద్దరు కాబట్టి పిల్లలిద్దరికి 300 పే అయితే చేసి వచ్చేసాము. ఇంకా వచ్చేసి వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇంకా చెవులకి ఇట్లా కిందకి ఇట్స్ ఇటు పిల్లలకి అటు పెద్దవాళ్ళకి అక్కడ కూడా.
రక్యూ అది వాలీబాల్ కాదు. వచ్చేసాయి కుట్టు. మనం పోదాం రా కుషిద, నాకు నెత్తిన వస్తుంది నాకు. ఇంకా స్విమ్మింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ హాట్ షవర్ ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ హాట్ వాటర్తో స్నానం అయితే వాళ్ళిద్దరికి చేంజ్ చేసేసి ఇంకా డ్రెస్సెస్ అయితే చేంజ్ చేశాను నేను. చేంజ్ చేసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ డ్రింక్స్ దొరుకుతాయి. ఆ డ్రింక్స్ కూడా వాళ్ళు కావాలని ఏడిస్తే ఇంకా అవి కొనిచ్చేసాడు. అవి తాగుకుంటూ వచ్చాము. మా ఖుషికి అయితే అది నచ్చలేదు, కాకపోతే కొనేదాకైతే పట్టు పడుతూ ఉంటుంది. ఇంకా కొనిచ్చేసాము. దాని తర్వాత ఇంటికైతే వచ్చేసాము. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.